మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు డబ్బు కోసం ఏనాడు ఆశపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను కూడా పేదలకిచ్చేశారని గుర్తు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం అనునిత్యం ప్రజలకు ఏమివ్వాలనే విషయాన్నే వెంకట కృష్ణారావు ఆలోచించారని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలకు గాను మండలి కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈ రోజు మనం చూస్తా ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.